ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు తమిళ దర్శకులపై ఎంతో నమ్మకం పెట్టుకుని వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో కాదు, ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ గ్రేట్ స్టార్స్ గా దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవలే సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం చిత్రాలతో కెరియర్ లో మరో ఫ్లాప్ అందుకున్న ఈ ఇద్దరు తమ తదుపరి చిత్రాలకు తమిళ తంబీలను ఎంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో అప్పట్లో ఖుషి వంటి ప్రేమ కథలను తెరకెక్కించి కుర్రకారును ఉర్రుతలుగించిన తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్యకు మొన్న మధ్య రెండో అవకాశం ఇచ్చి కొమరం పులిగా వచ్చిన పవన్ ఆ సినిమాతో ఫ్లాప్ అందుకుని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. అయితే ఈ ఇద్దరిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం, పవన్ పై ఎమోషన్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా అపజయం అందుకుందనే చెప్పాలి. ఇక రెండో సినిమా ఈ ఇద్దరికి కాదు, అభిమానులకు సైతం నిరాశ మిగిల్చింది. అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం తరువాత ఈ తమిళ దర్శకుడికి మూడో అవకాశం ఇచ్చి సినిమా చేయిస్తున్నాడు పవన్. యాక్షన్ ప్రేమ కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాలతో గ్రాండ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు ఈ ఇద్దరు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా తనతో ఎప్పటి నుండో సినిమా చేయాలని చూస్తున్న తమిళ అగ్రదర్శకుడు మురుగదాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎప్పటి నుండో మహేష్ కోసం కథ సిద్ధం చేసి తన తమిళ చిత్రాలను సైతం పక్కన పెట్టి ప్రిన్స్ కోసం ఎదురు చూసిన ఈ తమిళ డైరెక్టర్ తో అతి త్వరలోనే సినిమా ప్రారంభించనున్నాడు మహేష్. అయితే బ్రహ్మోత్సవంతో కెరియర్ లో మరో అపజయం సొంతం చేసుకున్న మహేష్ సైతం ఈ తమిళ దర్శకుడి పైనే నమ్మకం పెట్టుకున్నాడట. ఈ ఇద్దరే కాదు, వీరి అభిమానులు సైతం ఈ తమిళ దర్శకులు తమ అభిమాన హీరోలకు గ్రాండ్ హిట్ ఇవ్వనున్నారని నమ్ముతున్నారు. అయితే అల్లు అర్జున్ సైతం ఈ లిస్టులో ఉన్నాడు. త్వరలోనే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. మరి తమిళ దర్శకులు ఈ టాలీవుడ్ క్రేజీ స్టార్స్ కు ఈసారి ఎలాంటి హిట్ ఇస్తారో చూడాల్సిందే. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.